ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా 5089 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారనే సంగతి అందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ కావచ్చు, దరఖాస్తు విధానం కావచ్చు, మొత్తానికి అప్లికేషన్ డేట్ అయితే మనకి జూన్ వరకు కూడా పొడిగించడం జరిగింది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి తెలంగాణ టీచర్ ఉద్యోగాల లక్ష్యంగా ఎదురుచూస్తున్నటువంటి వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక మొత్తంలో టెట్లో క్వాలిఫై ఉండి అండ్ డిఎస్సి బీఎడ్లో క్వాలిఫై ఉండాలి. తర్వాత టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో ఈ రెండింటిలో క్వాలిఫై అయిన వాళ్ళు. సో ఇంకా టెట్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి టెట్ రిజల్ట్ రిలీజ్ అయ్యాకనే మనకు డిఎస్సి మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టెన్షన్ లేకుండా మొత్తానికి నేను ఫర్దర్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. టెట్లో క్వాలిఫై అయ్యి తర్వాత అప్లికేషన్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు అండ్ తర్వాత ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్స్ కావచ్చు, పీఈటీ కావచ్చు, ఇతర పోస్టులకు సంబంధించి విద్యా అర్హతలు ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఈసారి సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ 5 మార్క్స్కి ఒక 1 మార్క్ నెగటివ్ అవుతుంది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి. మొత్తానికి తెలంగాణ డిఎస్సికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని మాత్రం కామెంట్ సెక్షన్ గురించి చేయండి. ఓకేనా? అండ్ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.